ఎప్పుడైనా జ్వరం కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఒంట్లో బాగా వేడి చేసినా మన పెద్దవాళ్ళు చేసే వంటింటి చిట్కా ఏంటో తెలుసా? బార్లీ జావా. నిజంగా ఇది ఒక గొప్ప మెడిసిన్ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే ఇది గాల్ బ్లాడర్స్లో కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. బ్లడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. శరీరంలో వేడిని తగ్గించి నిమిషాల్లో చల్లబరిచేస్తుంది. సో వేసవికాలం మాత్రం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన మంచి రెసిపీ అండి ఈ బార్లీ జావా. వారానికి 2-3 సార్లైనా తీసుకుంటే మంచిదన్నమాట. సో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ఇక్కడ నేను ఈ కప్పుతో 1 కప్పు బార్లీ గింజలు తీసుకుంటున్నాను. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేయాలి. కడిగేసిన తర్వాత వడకట్టేసి ఒక క్లాత్ పైన వేసి ఒక 5 లేదా 10 నిమిషాలలో ఆరబెట్టేసేయాలి. మరి పూర్తిగా డ్రై అయిపోయిన అవసరం లేదండి. 10 నిమిషాల తర్వాత కూడా ఇంకా ఎక్స్ట్రా చెమ్మ ఏదైనా ఉంటే ఇలా తుడిచేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి ప్యాన్ ఏదైనా పెట్టుకొని ఇందులో కడిగి ఆరబెట్టుకున్న బార్లీ గింజలు వేసి లో ఫ్లేమ్ మీద బార్లీ గింజల్లోని చెమ్మంతా పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీదే రోస్ట్ చేసుకోవాలండి. అప్పుడే బార్లీ గింజ లోపలి వరకు క్రిస్పీగా వేగుతుందన్నమాట. బార్లీ గింజల్ని కడిగి ఆరబెట్టాం కాబట్టి లోపల చెమ్మంతా పోయి క్రిస్పీగా వేగడానికి ఒక 10-15 నిమిషాలన్నా టైం పడుతుంది. చూడండి, 15 నిమిషాలకి బార్లీ గింజల కలర్ చేంజ్ అయ్యి ఇలా గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి జస్ట్ కోర్సుగా మిక్సీ పట్టుకోవాలండి. మరి మెత్తగా బియ్య పిండిలాగా చేసుకోకూడదు. మనం ఉప్మా చేసుకునే గోధుమ రవ్వ ఎలా ఉంటుంది అలా రవ్వగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక ఎయిర్టైట్ గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 4 నెలల పాటు చక్కగా నిల్వ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఈ జావని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. నార్మల్గా అయితే బార్లీ గింజల్ని 2-3 గంటలు నానబెట్టిన తర్వాత నీళ్లు పోసి ఉడికించి ఆ నీళ్లు తాగేసి బార్లీ గింజలు పడేస్తుంటారు. కానీ ఇలా రవ్వ చేసి బార్లీ కాస్తే అలా బార్లీ అనేది వేస్ట్ కాకుండా జావతో పాటే రవ్వని కూడా తాగేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఈ రవ్వతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బార్లీ జావ ఎలా కాసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్లంతా ఈ బార్లీ రవ్వ తీసుకుంటున్నాను. ఇందులోకి 1 కప్పు నీళ్లు పోస్తున్నానండి. అంటే 250 ml కప్ ఇది. నీళ్లు పోసి ఉండలు లేకుండా ఇలా చక్కగా కలిపేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక సాస్ ప్యాన్ కానీ ఏదైనా ఒక స్టీల్ గిన్నె కానీ పెట్టుకొని ఇందులోకి మరొక 2 కప్పులు నీళ్లు పోస్తున్నాను. అంటే 500 ml నీళ్లు పోస్తున్నానండి. సో ఇక్కడ చూసారా, నేను తీసుకున్నది 2 టేబుల్ స్పూన్లంత రవ్వ మాత్రమే. ఈ 2 టేబుల్ స్పూన్లంత రవ్వకి గాను నేను ఇక్కడ 750 ml నీళ్లు వాడాను. జావ ఇంకా కొంచెం పల్చగా కావాలనుకుంటే 1 లీటర్ నీళ్లు కూడా పోసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం. వేసిన తర్వాత ఈ నీళ్ళని కొంచెం మరగనివ్వాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కల్పించుకున్న రవ్వని అడుగు నుంచి ఒకసారి ఇలా కలిపి నీళ్ళలో పోసేసి మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో అడుగు నుంచి కలుపుతూ ఒక 15 నిమిషాలు అలా కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అలా ఉడికిన తర్వాత రవ్వను ఒకసారి ఇలా నొక్కి చూస్తే తెలిసిపోతుంది. రవ్వ సాఫ్ట్గా ఉడికిపోయిందంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. దించి దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే దీన్ని తీసుకుంటాం అనమాట. దీన్ని ఇంకా గ్లాస్లో పోసుకొని తాగేసేయటమేనండి, వడకట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇలా తాగడానికి ఇష్టపడట్లేదు అంటే కనుక ఇందులో కొంచెం పల్చటి మజ్జిగ కూడా కలుపుకొని తాగొచ్చు. ఆరోగ్యరీత్యా అయితే చాలా మంచిదండి. సో వారంలో 2-3 సార్లు అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే చాలా మంచిది. సో మరి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.